హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం కాజు పిస్తా మలై రోల్స్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ కాజు పిస్తా మలై రోల్స్కి ఏమేమి కావాలో చూద్దాం. ముందుగా 1 కప్ షుగరు, 4 యాలకులు వేసుకొని ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో కొబ్బరి పొడి కూడా తీసుకొని ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత దాన్ని కూడా షుగర్ పొడిలో యాడ్ చేయాలి. సేమ్ అదే కొలతలతో పాల పొడి కూడా తీసుకొని దాన్ని కూడా రెండిట్లో యాడ్ చేసి ఈ మూడు బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఈ మూడు బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇప్పుడు మనం 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ 3 టేబుల్ స్పూన్స్ కన్నా ఎక్కువ తీసుకోకూడదు. ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండిలాగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ విధంగా 2 సగాలు చేసుకొని వీటిలో ఒకదాన్ని తీసుకొని కొద్దిగా ఫుడ్ కలరు, అలాగే రోజ్ ఎసెన్స్, నేను ఇది 2 డ్రాప్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు వేసి కలర్ చేంజ్ అయ్యేలాగా కలుపుకోవాలి. మనకి ఇప్పుడు ఇది కలర్లో వస్తుంది అనమాట. ఇప్పుడు మనం కలర్ వేసింది వేయింది రెండు ఉన్నాయి కదా, ఆ రెండింటిని మనం చపాతీ చేసుకున్నట్టుగా కొబ్బరి పొడి చల్లుకుంటూ ఈ విధంగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు రెండింటిని ఒకదాని మీద ఒకటి పెట్టి 4 పక్కల సమానంగా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా రోల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒకసారి చేత్తో ఈ విధంగా రోల్ చేసుకోవాలి, సమానంగా వచ్చేలాగా. ఇప్పుడు దీన్ని సిల్వర్ ఫాయిల్ కవర్లో ఈ విధంగా ఫోల్డ్ చేసి 1 అవర్ వదిలేయాలి. 1 అవర్ తర్వాత సిల్వర్ కవర్ను ఓపెన్ చేసి దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మనం సిల్వర్ ఫాయిల్ని వేసుకోవాలి. ఈ విధంగా సిల్వర్ ఫాయిల్ని 3 పక్కల వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఈక్వల్ పీసెస్లో కట్ చేసుకోవాలి. వీటిపైన మనం కొద్దిగా కాజు పిస్తా వేసుకోవాలి పైన. జీడిపప్పు, బాదం పప్పు కూడా వేసుకోవచ్చు అన్నమాట. నేను కాజు పిస్తా యాడ్ చేసుకున్నాను. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన కాజు పిస్తా మలై రోల్స్ రెడీ అయ్యింది. ఇవి చాలా టేస్ట్గా ఉన్నాయి, మీరు ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినైతే లైక్, షేర్, సబ్స్క్రైబ్.